ఫలాలలో రాజుగా పేరొందిన మామిడి పండ్లు సిటీ మార్కెట్లకు తరలి వస్తున్నాయి. ప్రధాన మార్కెట్లలో గుట్టలు గుట్టలుగా మామిడి రాసులు దర్శనమిస్తున్నాయి. అయితే హైదరాబాద్ మార్కెట్లో సెకండ్ గ్రేడ్ మామిడి పండ్లు సప్లై అవుతోందంటున్నారు పబ్లిక్. అకాల వర్షాలతో నేలరాలిన మామిడిని విక్రయిస్తున్నారని చెప్తున్నారు. తీయగా పుల్ల పుల్లగా నోరూరించే మామిడి పళ్ళ సీజన్లో హైదరాబాద్ మార్కెట్లు కలకలలాడుతున్నాయి. బంగినపల్లి, హిమాయత్, తోతాపూరి, కోత మామిడి, నూజివీడు రసాల రకాల మామిళ్లు కనువిందు చేస్తున్నాయి. అయితే నాణ్యమైన మామిడి పండ్లను లోకల్ మార్కెట్లలో అమ్మడం లేదంటున్నారు పబ్లిక్. మార్కెట్లో అమ్మే మామిడి పండ్లు మచ్చలు మచ్చలుగా ఉంటున్నాయని, రుచి కూడా సరిగ్గా లేవంటున్నారు ప్రజలు. మొత్తం మచ్చలు కనిపిస్తుంది. అది తిన్నా కూడా మొత్తం పుల్లగా లేకపోతే బ్రౌన్ కలర్ బాగా రైప్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అది కెమికల్స్ వేసి మక్కిస్తున్నారేమో, ఇథలిన్, కార్బైడ్ అవన్నీ. పైన మాత్రం మంచిగానే నిగనిగలాడుతుంది. ఎల్లో కలర్లో, బ్రైట్ ఎల్లోలో కనిపిస్తున్నాయి న్యాచురల్గా. కానీ అవి న్యాచురల్గా ఉండట్లేదు మన హైదరాబాద్లోనే మెయిన్గా. బాటసింగారం మార్కెట్ నుంచే నగరవాసులకు ఎక్కువగా మామిడి సప్లై అవుతోంది. అయితే సిటీలో సెకండ్ గ్రేడ్ మామిడి పండ్లనే వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు పబ్లిక్. వర్షాలతో రాలిపోయిన మామిడినే మార్కెట్కు తీసుకువచ్చి సేల్ చేస్తున్నారన్నారు. క్వాలిటీ ఉన్న ఏ గ్రేడ్ మామిడిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు ప్రజలు. మ్యాంగోలు అయితే ఇప్పుడు సెకండ్ అయితే అంత బాగాలేవండి. మార్కెట్లో టూ మచ్ రేట్లు ఉన్నాయి, కాయలు అంత బాగాలేవండి. ఇప్పుడు మా సొంటలు కొనాలంటే సరిపోతలేము. క్వాలిటీ లేని మామిడిని ఎక్కువ మొత్తంలో రసాయనాలు వేసి మాగబెడుతున్నారని తెలిపారు సిటీ జనం. నాణ్యమైన మామిడిని అమ్మేలా మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పబ్లిక్.